ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు బిగ్ షాకింగ్ ఆధారాలతో ఈడీ అంటూ వార్తలు అయితే వినిపిస్తున్నాయి. దీనికి సంబంధించి వివరాలు చెప్పడానికి వీడియో చేయడం జరిగింది. చాలా మంది వీడియోస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ మర్చిపోతున్నారండి. దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆల్ ట్యాప్ చేయండి. ఇప్పుడు ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి. చాలా మంది చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు. దయచేసి లైక్ చేయండి. ఇన్ఫర్మేషన్ అందరూ రీచ్ చేసిన వారు అవుతాం. మనం ఢిల్లీ మద్యం కుంభకోణంలో మనీ లాండరింగ్ ఆరోపణలతో అరెస్టు తీహార్ జైల్లో ఉన్నటువంటి కవిత బెయిల్ కోసం శతవిధాల ప్రయత్నాలు చేసిన విషయం తెలిసిందే. ఇక నిన్న కవిత బెయిల్ పిటిషన్ పై ఢిల్లీ హైకోర్టులో విచారణ జరగగా కవితకు సంబంధించిన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ సిబిఐ తమ వాదనలు వినిపించింది. ఈ వాదనలో ఆసక్తికర విషయాలు వెలుగులోకి అయితే వచ్చాయి. 2 రోజుల్లో 4 ఫోన్లు ఫార్మాట్ అనగా ఇక ఎమ్మెల్సీ కవిత ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో ఏం చేశారో ఈడీ సిబిఐ తరపున న్యాయవాదులు కోర్టు దృష్టికి అయితే తీసుకెళ్లారు. ఎమ్మెల్సీ కవిత సాక్షులను బెదిరించడంతో పాటు సాక్ష్యాలను చెరిపివేసే ప్రయత్నాలు చేశారని, అందువల్ల ఆమెకు బెయిల్ ఇవ్వకూడదని ఈడీ సిబిఐ తరపున న్యాయవాదులు ఢిల్లీ హైకోర్టు వివరించారు. కవితకు ఈడీ సామాన్లు జారీ చేసిన 2 రోజుల్లో ఆమె 4 ఫోన్లను ఫార్మాట్ చేశారని పేర్కొన్నారు. ఇక కవిత సాధారణ మహిళ కాదు, కవిత సాధారణ మహిళ కాదని పేర్కొంది ఈడీ. రాజకీయ శక్తి సామర్థ్యాలు ఉన్న వ్యక్తి అని, ఒక రాష్ట్రానికి సీఎంగా పనిచేసిన వ్యక్తి కూతురు అని పేర్కొన్నారు. విదేశాల్లో ఫైనాన్షియల్ మాస్టర్ చేసి వచ్చి రాజకీయాల్లో ఉన్నత స్థానాలు చేపట్టిన వ్యక్తి అని గుర్తు చేశారు. ఈ కేసులో బుచ్చిబాబు పిల్లైలను బెదిరించి తనకు వ్యతిరేకంగా ఇచ్చిన వాంగ్మూలాలను ఉపసంహరించేలా కవిత ఒత్తిడి చేశారని ఈడీ కోర్టు దృష్టికి అయితే తీసుకువచ్చింది. కవితపై ఇచ్చిన వాంగ్మూలం మాత్రమే ఉపసంహరించుకున్న రామచంద్ర పిల్లై, కవిత బినామీగా వివరించిన రామచంద్ర పిల్లై ఈ కేసులో 2022లో కవిత పాత్ర గురించి ఇచ్చిన వాంగ్మూలం 118 రోజుల తర్వాత ఉపసంహరించుకున్నట్లు, కవిత ఒత్తిడితోనే ఈ పని చేసినట్లు వారు కోర్టుకు వినిపించారు. అయితే ఈడీ తనను బెదిరించి అనుచితంగా వివరించిన వాంగ్మూలం నమోదు చేసిందని చెప్పి ఆయనను తన వాంగ్మూలాన్ని ఉపసంహరించుకున్నట్లు చెప్పారని, ఈ మొత్తం ఎపిసోడ్ వెనుక కవితనే ఉందని వారు కోర్టులో అయితే తెలిపారు. ఢిల్లీ లిక్కర్ సంపాదన ఇలా ఉంది అని చెప్పేసి మొత్తానికి ఇందులో ఇక ఢిల్లీ కుంభకోణంలో సాగిన 10 నెలల కాలంలో హోల్సేల్ వ్యాపారులు మొత్తం 335 కోట్ల రూపాయలు నేరపూరిత ఆర్జించారని, అందులో ఇండో స్పిరిట్ సంస్థకు 192 కోట్ల రూపాయల దాకా దక్కాయని చెప్పేసి కవిత డబ్బును చేరిన వాట్సాప్ చాట్ అయితే అదే సంస్థలో కవిత బినామీ ఉన్న రామచంద్ర పిల్లై కూడా